ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 9వ వచనము. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమే దోషమును పరిహరించదవు. నీవు యథార్థముగా ఉన్నప్పుడు, నీవు యథార్థముగా ప్రవర్తించినప్పుడు, నువ్వు యథార్థముగా నడుచుకున్నప్పుడు ఈ యొక్క దోషము ఏదైనా ఉన్నట్ల నువ్వు పాపము చేసిన వాడివైతే నీ యథార్థను బట్టి దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ యథార్థను బట్టి దేవుడు కృప. మనుషులం కదండి, మనుషుల స్వభావాలు వేరేగా ఉంటాయి, కానీ దేవుడు గొప్పవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. యథార్థ ప్రవర్తన. అందుకే నువ్వు మందిరానికి వచ్చినప్పుడే కాదండి, నువ్వు బయట ఉంటున్నప్పుడు కూడా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా ప్రవర్తన మనుషులకి కనపడేలాగా కాదు, దేవునికి కనపడేలాగా ఉండాలి.